12వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారుకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నయనతార కథానాయికగా నటించింది. విక్టరీ వెంకటేష్ ఓ క్యామియో రోల్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వార్త ఏంటంటే, ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నేత ఈ సినిమాపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే, ఈ పార్టీ నేతకు చిరంజీవి మంచి మిత్రుడు. కానీ రాజకీయాలు ఎలా ఉంటాయనేది చిరంజీవికి ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. తన సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయిస్తోంది ఫలానా పార్టీకి చెందిన రాజకీయ నేత అని బాగా తెలుసు. అయినా ఏం చేయాలో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి. నిజం చెప్పులేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అనే నానుడి ఉంది. అలాగే సినిమా బాగా రాలేదని, దీన్ని మనవారు ఎవరూ చూడొద్దని మొదటి రోజు మొదటి ఆట నుంచి వ్యతిరేకంగా ప్రచారం చేయమని తన అనుచరులను ఆదేశించారు. అంతేకాదు, సినిమా బాగున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆపొద్దని స్పష్టం చేశారు. బహుశా వారం రోజుల పాటు ఈ వ్యతిరేక ప్రచారం ఉండే అవకాశం ఉంది. అయితే చిరంజీవి అభిమానులు, సన్నిహితులు ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఎందుకంటే దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వలేదు. అన్ని హిట్ సినిమాలే ఇచ్చారు. ఆ ప్రకారం చూసుకున్నా ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలి. సినిమాలో కంటెంట్ బాగుంటే ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఈ రాజకీయ పార్టీ నేత చిరంజీవి సినిమాపై వ్యతిరేకంగా ప్రచారం చేయించడానికి కారణాలు ఉన్నాయి. ఆ విషయం చిరంజీవికి తెలుసు, ఆ రాజకీయ పార్టీ నేతకు తెలుసు. అంతేకాదు, ఈ నేతతో చిరుకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మరో హీరోతో కలిసి మరి ఆ నేతతో వ్యాపారం బంధం పెట్టుకున్నారు. అయినప్పటికీ తమ్ముడే పేకాటే అన్నట్లుగా మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై వ్యతిరేక ప్రచారం మాత్రం చేస్తున్నారు. రేపటి నుంచి ఈ ప్రచారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వర్గాలు అంటున్నాయి. మరి చిరంజీవి సినిమా నెగ్గుతుందా, లేదా ఆ రాజకీయ నేత చేయించే వ్యతిరేక ప్రచారం నెగ్గుతుందా అనేది చూడాలి.